స్వాగతం. నేను లక్ష్మి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి చక్రపాణి గారు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి, ఈ కుషాయిగూడ ఇది ఒకప్పుడు గ్రామమే కదా, ఈ గ్రామం ఒకప్పుడు ఇది విలేజ్ మొత్తం కూడా, ఈ విలేజ్లో అసలు ఈ యొక్క స్వామి వారి ఆలయం యొక్క విశిష్టత అనేది మనం వారిని అడిగి ఇప్పుడు తెలుసుకున్నాము. నమస్తే చక్రపాణి గారు, బాగున్నారా? ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి వారు, మీరు ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యతలు ఎలా ఉన్నాయి? చిన్నప్పటి నుంచి మీరు చూసిన దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది? చాలా తేడామ్మా. అసలు కుషాయిగూడ గ్రామానికి, కుషాయిగూడకి పేరు వచ్చిందంటే మా వెంకటేశ్వర స్వామి గుడి ద్వారానే. ఇక్కడ చుట్టుముట్టు చాలా విలేజ్లో చాలా మంది పబ్లిక్ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఎక్కడికి వెళ్తున్నారంటే కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామని చెప్తారు. ఇక్కడికి వస్తే తిరుమల తిరుపతిలో ఎంత పవిత్రత, ఎంత ప్రశాంతత ఉంటుందో అంత ప్రశాంతత ఈ గుడిలో కలుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ మనం చూడవచ్చు, వెంకటేశ్వర స్వామి అందరిని దర్శించుకొని మళ్ళీ ఇక్కడ అందరూ చేయగలుగుతారు చాలాసేపు. ఆ ప్రశాంతత కోసమే ఈ గుడికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు, భక్తులందరూ వస్తూ ఉంటారు. చాలా విశిష్టత గల గుడి అనేది, చాలా పవిత్రమైన గుడి. అసలు ఆధ్యాత్మికత అంటేనే మానసిక ప్రశాంతత కదా. ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు ఒకరికొకరు వాళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా మనం చూస్తూ ఉంటాము. మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది? వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటారండి. ఇక్కడికి వచ్చి చాలా మంది ఇక్కడ కూర్చొని మేము ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాము. మాకు మా పనులన్నీ అయిపోతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి కూర్చొని చాలా మాట్లాడుతుంటాయని చెప్పి చెప్తా ఉంటారు. మేము అందరం కూడా అప్పుడప్పుడు వచ్చిపోతుంటాము గుడికి. మాకు కూడా చెప్తుంటారు చాలా పవిత్రత, చాలా ప్రశాంతత ఉంటుంది. దీనికి వస్తుంది ఎన్నో రకాల మా కోరికలు తీరుతూ ఉంటాయి. కూర్చొని ధ్యానం చేస్తే చాలు మాకు ఇక్కడ పనులు అయిపోతుంటాయి అని కూడా చెప్తా ఉంటారు చాలా. మరి మీరు కోరికలు కోరలేదా స్వామిని? చాలా కోరాం, చాలా తీర్చుకున్నాం కూడా. మేము కూడా చాలా చేసాం. మీరు మరి ఇక్కడ అందరితోటి ఎలా మమేకమై మాట్లాడుతూ ఉంటారు? చాలా అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం మనం ఇక్కడ పండుగలు, పూజలే ముందు దసరా టైంలో కూడా మొత్తం విలేజ్ అందరూ వచ్చి ఇక్కడ పనులు చేస్తారండి. ఇక్కడ ఈ కార్యక్రమాలు ఒక వేల మంది వస్తారు ఇక్కడ పబ్లిక్ ఇక్కడ దర్శనానికి. ప్రతి కాలనీలో ప్రతి గుళ్ళు ఉంటాయి ప్రతి ఊళ్ళో. కానీ అక్కడ దర్శించుకొని లాస్ట్కి మళ్ళీ ఇక్కడికి వస్తారు పబ్లిక్. ఇక్కడికి వచ్చి దర్శించుకున్న తర్వాతనే వాళ్ళకు మనశ్శాంతి పోతుంది. ఇక్కడ రామదానం చేస్తాము, లక్షల మంది పబ్లిక్ వస్తారు ఇక్కడికి. ఈ ఊరందరూ కలిసి చేస్తేనే ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నాకు తెలిసి ఒక 100 మంది వాలంటీర్స్ వస్తారు ఇక్కడికి ఈ కార్యక్రమం సక్సెస్ చేసుకోవడానికి. ఊరందరూ కదులుతారు ఆ టైంలో. అతీతంగా ఇక్కడ పూజ జరుగుతుంది. అవునండి, చాలా మంది ఇక్కడ అందరూ వివిధ రకాల అన్ని సామాజిక వర్గాలు అందరూ వచ్చి చేస్తారు. ఇది పై నుండి కింద దాకా అందరూ ప్రతి ఒక్కరు సమానమే ఇక్కడ. అట్లా చైర్మన్ గారు కూడా అట్లనే చూస్తారు. ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూస్తారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం ఉంటుంది ఇక్కడ. అందరూ వాళ్ళే వచ్చి ఇక్కడ సేవ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. చైర్మన్ గారితో మీకున్నటువంటి అనుబంధం చాలా మంచి వ్యక్తి అన్న చాలా అమ్మాయి చాలా మంచి వ్యక్తి. అందరికీ సమానంగా తమ్ముళ్ళు ఇక్కడ చూస్తూ ఉంటాడు అన్నగారు. ప్రతి కార్యక్రమానికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు. తమ ఈ కార్యక్రమం ఉందామని సాయంత్రం రండి అని చెప్పారు. మేము అందరం ప్రతి ఒక్కరు ఆయన చెప్పిన చెప్పుకున్న కార్యక్రమం అనేది అయిపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం స్వామి వారి సేవలో ఉన్నటువంటి అది మామూలు విషయం కాదండి. వాళ్ళ తాతల కాలం నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళ కుటుంబం అంతా స్వామికి అంకితం చేశారండి. ఎన్నో కష్టాలు పడ్డాయి ఈ గుడి కోసం కూడా. ఎంతోమంది కోర్టు కేసులు అది చేసి కూడా వీళ్ళని చాలా సహాయిస్తారు కూడా. వీళ్ళ నాన్నగారు తాతగారు కోర్టులో ఉండి తిరిగి చాలా లాస్ట్కి మళ్ళీ సాధించుకుని వచ్చి ఈరోజు గుడికి వెంకటేశ్వర సేవ చేసుకో ఉంటారు. ఇప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడి కూడా ప్రతి ఒక్క టెంపుల్లో కూడా మన శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి ఫౌండర్ చైర్మన్ ఉండాలి. తప్పకుండా కోరుకోవాలంటే ఉండాలి కూడా. గుడి డెవలప్మెంట్ కావాలన్నా, ఆధ్యాత్మిక పబ్లిక్ తెలవాలన్నా ఇలాంటి చైర్మన్ కంపల్సరీ ఉండాలి. చాలా సంతోషం. థ్యాంక్ యూ. Very different questions. Next ఛానల్కి స్వాగతం. నేను నిత్య భక్తుడు ఇక్కడ మురళీధర్ రావు గారు. నమస్కారం. బాగున్నారా? మురళీధర్ రావు గారు,
సంవత్సరాల నుంచి ఈ టెంపుల్కి వస్తారు? గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం మేడం. మా తాతలు వచ్చారు, మా మామలు వచ్చారు, మేము కూడా వస్తున్నాం మేడం. ఈ టెంపుల్తో మీకున్నటువంటి అనుబంధం ఎలా ఉంటుంది? ఇక్కడ పూజారులతో చాలా అనుబంధం ఉంది, కమిటీ వాళ్ళతో అనుబంధం ఉంది. అందరూ కమిటీ వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ లాగా ఉంటారు. ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేసి బయట పనులు ఉన్నా కానీ విడిపెట్టుకొని ఇక్కడికి వచ్చి పనిచేసి ఆ ఉత్సవాలను నిర్విఘ్నంగా చేశారు. ఒక కుటుంబంలాగా ఉంటుంది. మీరు రోజు వస్తారా? రోజు వస్తుంది. రోజు వస్తారు. స్వామివారిని ఏం కోరికలు కోరుకుంటారు? సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుంటారని కోరుకుంటాం. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి చాలా ప్రత్యేకత ఏంటంటే తిరుపతి పోయిన అనుభూతి కలుగుతుంది.